హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మిత్రమండలి మూవీ గురించి తెలుసుకుందాం. ఇందులో లీడ్ క్యారెక్టర్ చేసిన 4 ప్రసాద్ బెహ్రా అవ్వచ్చు, మన ప్రియదర్శన్ అవ్వచ్చు, ఇంకా రిమైనింగ్ 2 క్యారెక్టర్స్ అవ్వచ్చు. దాంట్లో చేసిన క్యారెక్టర్లు ఎలా ఉన్నాయంటే అసలు ఈ క్యారెక్టర్లతోనే సినిమా ఎక్కడ చిన్న పాయింట్ కూడా వదులుకోవట్లేదు, చిన్న వేస్టేజ్ కూడా కనిపించట్లేదు మూవీలో. ఈ సీన్ వేస్ట్ అనే అనిపించదు. ఒక క్రింజ్ కామెడీని ఎలాంటి పాయింట్ లేకుండా నడిపించాలనుకున్న తీరు నిజంగా షాకింగ్. ఏంటంటే ఒకే ఒక క్యారెక్టర్ను స్ట్రాంగ్గా లేపి పైకి ఒక నారాయణ అనే క్యారెక్టర్ అతని క్యాస్ట్ గురించి ఎంతైనా చేస్తాడనే పాయింట్ను లేపి అతని కూతురు లవ్ చేయడం, ఆ లవ్ కారణం వీళ్ళే అని చెప్పడం, అందులో వెన్నెల కిషోరు, సత్య లాంటి బెస్ట్ కమెడియన్లను నడిపించడం విధానమే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. అంతలా ఉంటుంది ప్రతి సీన్. అది ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసేద్దాం అనుకున్న టైంలో అందరికీ తెలిసేలా చేసే క్యారెక్టర్ సత్య క్యారెక్టర్. అలా ప్రతి సీన్ చెప్పుకుంటూ పోతే ఒక సీను 2 సీన్లు సరిపోవు అన్నట్టు ఉంటుంది మూవీ. జనాల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ ఒక ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్తే ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక కాస్ట్ మీద జనాలకున్న పిచ్చి ఉంటుంది, లైఫ్లో ఎలాంటిది గోల్స్ ఏం లేకుండా ఉన్న వాళ్ళు సడన్గా ఒక అమ్మాయి లవ్లో పడితే వాళ్ళ ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, క్యాస్ట్ వాళ్ళ చుట్టూ తిరిగే క్యాస్ట్ ఉంటుంది, పోలీస్ క్యారెక్టర్ చేసిన వెన్నెల కిషోరు క్యారెక్టరైజేషన్ కూడా సూపర్ ఉంటుంది. ఇలా ఒక క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్లను ఎక్కడ మనకు ఇబ్బంది కొట్టే క్యారెక్టర్లు ఉండవు మనకు. అంత ఎగ్జైటింగ్గా తీసుకెళ్ళిండు డైరెక్టర్ అని చెప్పాల. ఈ సినిమాలు అందరూ అంటుంటారు కానీ ఈ సినిమాలు ఇంత లేచిండ్రు అంత చేసిండ్రు అని, కానీ నిజానికి ఈ సినిమాకు ఉన్నంతగా వాల్యూ ఇంకో సినిమాలకు లేదేమో అనిపిస్తుంది నాకు. అంతలా మూవీని తీసుకెళ్ళిండు. ఎక్కడ కానీ బోర్ కొట్టకుండా అన్ని సీన్లను మేనేజ్ చేస్తూ ఒకే కాన్సెప్ట్ తెలియదు. నిజం చెప్పాలంటే ఈ సినిమాకు తెలుసు కదా అని పెట్టుకుంటే బాగుండేమో అనిపించింది. అంత కామెడీని రన్ చేసింది, ఎలాంటిది బోర్ కొట్టకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా అంత నడిపినందుకు చాలా హ్యాట్సాప్ అనిపించింది. నన్ను అడిగితే మనకు ఒక అందరూ అంటుంటారు కానీ క్రింజ్ కామెడీ అవి ఇవి అని, కానీ ఎలాంటిది మనకు అనిపించదు. ప్రతి క్యారెక్టరు సెటిల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడ వీళ్ళు ఆ ఆర్టీఓ ఆఫీస్కి పోయి పెళ్లి చేసుకునే సీన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్న వాళ్ళంతా బాగానే ఉంటారు, ఫ్రెండ్స్ అందరినీ చంపేస్తారనే కాన్సెప్ట్, అందులో వచ్చిన క్యారెక్టర్లు ప్రతిదీ మనల్ని ఎంటర్టైన్ చేయడానికే ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కడ అరే ఇక్కడ బోర్ కొట్టింది, ఈ సీన్ బోర్ కొట్టింది, ఆ సీన్ బోర్ కొట్టింది అని చెప్పడానికి ఉండదు. ఏమంటే ఒక ఫ్యామిలీ లాంటిది మూవ్ చేయలేం, కానీ ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్ అని క్లియర్గా చెప్పొచ్చు. చిన్న పాయింట్ కూడా బోర్ కొట్టకుండా తీగడిగింది అని చెప్పాలి. నన్ను అడిగితే ఒకే పాయింట్ను ఇంతలా తిప్పి చేసిన డైరెక్టర్కు హ్యాట్సాప్ చెప్పాలనిపించింది. ప్రొడ్యూసర్లను ఎలా ఒప్పించిండు ఈ కామెడీకి, బహుశా జాతిరత్నాల ఎఫెక్టే అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రొడ్యూసర్లను ఎలాంటి స్టోరీ లేకుండా ఓన్లీ ఫ్రెండ్స్ మధ్యన జరిగే సన్నివేశాలను ఒప్పించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. అంతలా ఉంటుంది ప్రతి సీను. క్లియర్గా చెప్పాలంటే ఎక్కడ మనల్ని అరే ఈడ బోర్ కొట్టించాడు, ఈడ ఇదంతా అవసరం లేదు అనే పాయింట్లు ఎక్కడ మనల్ని చేయకుండా చేసిండు. అది డైరెక్టర్ ఉన్న స్పెషాలిటీ అనిపించింది.
ఇప్పటి వరకు చూడనట్లయితే తప్పకుండా ఈ సంక్రాంతికి ఈ మిత్రమండలి సినిమాకి వెళ్ళి ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుని మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.